ఇప్పుడు మరిన్ని రాష్ట్ర వ్యాప్త వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘనపురం మండలంలోని గణప సముద్రం చెరువుకు నీళ్లు విడుదల చేయాలని ప్రజావాణిలో కలెక్టర్కు రైతులు వినతిపత్రం అందజేశారు. జూలై 17 నుంచి కోట కాలువ, మత్తడి కాలువల ద్వారా నీటి విడుదల నిలిచిపోవడంతో నారుమళ్లు, పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రామప్ప సరస్సు నుంచి చెరువుకు నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని కోరారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం ఆల్గోర్ మైనార్టీ గురుకుల కళాశాల విద్యార్థులు రాస్తారోకో చేశారు. కళాశాలలో మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని జహీరాబాద్ పోర్ట్పల్లి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లాలో విద్యార్థులు ఆందోళన చేశారు. ఎస్డీఎల్సీ నుంచి హనుమకొండ కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ చేశారు. ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. సూర్యాపేట జిల్లా కోదాడలో గంజాయి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. 7 నిందితులతో పాటు మరో 3 మైనర్లపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితుల నుంచి 6 కేజీల గంజాయి, 38 దగ్గుమందు సిరప్లను స్వాధీనం చేసుకున్నారు. కోదాడ మండలం అల్వలపురానికి చెందిన రవితేజ ఒరిస్సాలోని మల్కాన్గిరి ప్రాంతంలో 6 కేజీల గంజాయిని కొనుగోలు చేసి స్థానికంగా మరో 6 కలిసి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. జోగులాంబ గద్వాల్ పట్టణంలోని 7వ వార్డులో ఓ గుడిసె కాలిపోయింది. పిల్లిగుండ్ల కాలనీలో నివాసం ఉంటున్న గోపాల్ ఉదయం దీపారాధన చేసి పిల్లల్ని కాలేజీకి పంపించేందుకు వెళ్లారు. గోపాల్ తిరిగొచ్చేసరికి ప్రమాదవశాత్తు గుడిసె దగ్ధమైంది. ఇంటి అవసరాల కోసం అప్పుగా తెచ్చిన 3 లక్షల నగదు, 3 తులాల బంగారం, 10 తులాల వెండి అగ్నికి ఆహుతయ్యాయని ప్రభుత్వమే తమను ఆదుకోవాలని బాధితులు కోరారు. మహబూబాబాద్ జిల్లా మత్స్యశాఖలో జరిగిన అవకతవకలు, విధుల నిర్వహణలో అక్రమాలపై జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ విచారణ చేపట్టారు. బ్యాంకు స్టేట్మెంట్లు, సంబంధిత రికార్డులను పరిశీలించారు. క్షుణ్ణంగా పరిశీలన చేసి తుది నివేదికను రాష్ట్ర మత్స్యశాఖ సంచాలకులకు సమర్పిస్తారని జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ తెలిపారు. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం ఆస్టిన్ వేదికగా తెలుగమ్మాయి విభా యాడవల్లి కూచిపూడి రంగప్రవేశం ఘనంగా జరిగింది. సౌత్ వెస్టర్న్ యూనివర్సిటీ ఆడిటోరియంలో ఆమె అద్భుతమైన నృత్య ప్రదర్శనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. లేక్ ట్రావిస్ హైస్కూల్లో చదువుతున్న 16 ఏళ్ల విభా కూచిపూడి నాట్యంపై మక్కువతో 7 ఏళ్ల వయసు నుంచే సాధన చేస్తోంది.